మినిట్ మ్యాన్ 3 అగ్రరాజ్యం అమెరికా అమ్ములు పొదిలో శత్రు భీకర ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ఇది. అమెరికా శత్రు దేశాలు రష్యా, చైనాలకు కేవలం 30 నిమిషాల్లో చేరుకొని ధ్వంసం చేయగల సామర్థ్యం దీని సొంతం. తాజాగా ఈ మిజైల్ పరీక్షను విజయవంతంగా పూర్తి చేసిన అమెరికా మాస్కోతో దేనికైనా సిద్ధమంటోంది. అయితే ఇప్పుడే బైడెన్ సర్కార్ మినిట్ మ్యాన్ 3 పరీక్ష నిర్వహించడానికి రీజన్ ఏంటి? ఈ మిజైల్కు సమాధానం చెప్పే క్షిపణి మాస్కో దగ్గర ఉందా? చైనా రష్యాకు ఊహించని షాక్ ఇచ్చిన బైడెన్ సర్కార్. మినిట్ మ్యాన్ 3 బ్యాలిస్టిక్ మిసైల్ పరీక్ష సూపర్ సక్సెస్. అమెరికా మిసైల్ ని ఢీకొట్టే క్షిపణి మాస్కో దగ్గర ఉందా? అగ్రరాజ్యం అమెరికాకు అన్ని వైపుల శత్రువులే. రష్యా మొదలు నార్త్ కొరియా వరకు చాలా దేశాలు ఎప్పటికైనా వాషింగ్టన్ పై ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్న దేశాలే. అందుకు ఒక్కో దేశానికి ఒక్కో రీజన్ ఉంది. రష్యా విషయానికొస్తే సోవియట్ యూనియన్ నాటి నుంచి అమెరికాతో వైరం ఉంది. ఉక్రెయిన్ తో యుద్ధం ఆ వైరాన్ని మరింత ముదిరేలా చేసింది. ఇక చైనాకు అమెరికాకు మధ్య నిత్యం కంటికి కనిపించని వాణిజ్య యుద్ధం నడుస్తూనే ఉంటుంది. నార్త్ కొరియా విషయానికొచ్చేసరికి సౌత్ కొరియాకు వాషింగ్టన్ మద్దతు, ఆర్థిక ఆంక్షలు కిమ్ ప్రతీకారానికి కారణాలు. ఇలా చెప్పుకుంటూ పోతే అమెరికా పతనాన్ని కోరుకునే దేశాలు, దేశాధినేతల లిస్టు చాంతాడంతో ఉంటుంది. ఈ పరిస్థితిలో అగ్రరాజ్యానికి తెలుసు. అందుకే తన త్రివిధ దళాలను హోదాకు తగ్గట్టే టాపులో ఉంచే ప్రయత్నం చేస్తుంటుంది. ఆ ప్రయత్నాల్లో భాగంగానే తాజాగా ఓ డేంజరస్ మిసైల్ ని విజయవంతంగా పరీక్షించింది. అదే మినిట్ మ్యాన్ 3. అణు సామర్థ్యం గల మినిట్ మ్యాన్ 3 ఖండాంతర బ్యాలిస్టిక్ క్షిపణిని యుఎస్ ఆర్మీ పరీక్షించింది. కాలిఫోర్నియాలోని వాండెన్బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుంచి ఈ క్షిపణిని ప్రయోగించారు. ఐసీబీఎం పసిఫిక్ ద్వీపం మీదుగా 6760 కిలోమీటర్లు ప్రయాణించిందని అమెరికా సైన్యం తెలిపింది. ఈ ప్రయోగం అణు నిరోధక సంసిద్ధతను, ప్రభావాన్ని చూపుతుందని తెలిపింది. కాలిఫోర్నియాకు 5900 మైళ్ల దూరంలో ఉన్న రష్యా, 6000 మైళ్ల దూరంలో ఉన్న చైనా సహా ఎలాంటి లక్ష్యాన్నైనా కేవలం 30 నిమిషాల్లో ఛేదించగల సామర్థ్యం ఈ క్షిపణికి ఉంది. 9660 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ డేంజరస్ మిసైల్ 24000 కిలోమీటర్ల వేగంతో దూసుకువెళుతుందని అమెరికా ప్రకటించింది. ఇటీవల ఖార్కివ్ ప్రాంతాన్ని కాపాడుకునే ప్రయత్నంలో రష్యా భూభాగంలోకి అమెరికా తయారీ ఆయుధాలు వినియోగించేందుకు ఉక్రెయిన్ను అనుమతించాలని అగ్రరాజ్య అధ్యక్షుడు జో బైడెన్ నిర్ణయించారు. అయితే తాము సమకూర్చిన దీర్ఘశ్రేణి క్షిపణుల్ని, ఇతర ఆయుధాలను రష్యా భూభాగం లోపల దాడులకు ఉక్రెయిన్ ఉపయోగించరాదనే విధానంలో ఎలాంటి మార్పు లేదని, ప్రస్తుత సడలింపు ఖార్కివ్ వరకేనని స్పష్టం చేసింది. మరోవైపు ఖార్కివ్ ప్రాంతంలో రష్యా దళాలు దాడికి దిగినా, అలాంటి సన్నాహాల్లో ఉన్నా వాటిని ఎదుర్కొనేందుకు మాత్రం తాము సరఫరా చేసిన ఆయుధాలు వాడుకోవచ్చని బైడెన్ సర్కారు ప్రకటించింది. ఉక్రెయిన్లో రెండో పెద్ద నగరమైన ఖార్కివ్ రష్యా సరిహద్దుకు కేవలం 20 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. రష్యా దాడుల నుంచి దీనిని కాపాడుకునేందుకు అమెరికా ఆయుధాలను వాడేలా అనుమతినివ్వాలని ఉక్రెయిన్ అధికారులు పలుమార్లు విజ్ఞప్తి చేస్తూ వచ్చారు. అమెరికా విదేశాంగ మంత్రి యాంటనీ బ్లింకెన్ ఇటీవల కీవ్కు వెళ్లినప్పుడు కూడా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ దీనిపై ప్రత్యేకంగా అభ్యర్థించారు. బ్లింకెన్ ఆ సందేశాన్ని బైడెన్ కు చేరవేయడంతో మార్గం సుగమమైంది. అమెరికా ప్రకటన తర్వాత జర్మనీ కూడా తమ ఆయుధాలను రష్యాపై వినియోగించడానికి ఉక్రెయిన్ను అనుమతించింది. ఈ నిర్ణయంపై మాస్కో భగ్గుమంది. తమపై దాడికి ఇతర దేశాల ఆయుధాలు ఉపయోగిస్తే ఆయా దేశాలపై తాము నేరుగా దాడి చేస్తామని వార్నింగ్ ఇచ్చారు పుతిన్. కట్ చేస్తే 30 నిమిషాల్లోనే మాస్కోని చేరుకోగల అణు సామర్థ్యం ఉన్న మినిట్ మ్యాన్ 3 ఖండాంతర బ్యాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది అమెరికా. ఈ పరీక్షను విజయవంతం చేయడం ద్వారా రష్యాపై యుద్ధానికి సిద్ధమనే సంకేతాలు పంపే ప్రయత్నం చేసింది. నిజానికి ఇలాంటి క్షిపణులు అమెరికా దగ్గరే కాదు, మాస్కో వద్ద కూడా ఉన్నాయి. ఆ మాటకొస్తే మినిట్ మ్యాన్ 3ని మించిన డెడ్లీ మిసైళ్లు రష్యా దగ్గర ఉన్నాయి. వాటిలో సాతాన్ 2 ఒకటి. పుతిన్ ఈ క్షిపణి విజయవంతమైనప్పుడు దీని గురించి చెబుతూ ఇకపై తమతో కయ్యానికి కాలు దువ్వేవారు 1కి 2 సార్లు ఆలోచించడం మంచిదని ప్రత్యర్థుల్ని హెచ్చరించారు. ఈ మిసైల్ గురించి డీటెయిలింగ్ లోకి వెళితే సాతాన్ మిసైల్ పొడవు 116 మీటర్లు, 220 టన్నుల బరువుండే ఈ మిసైల్ 10 నుంచి 15 వార్ హెడ్లను అమర్చే వీలుంటుంది. అందుకే 1 కంటే ఎక్కువ లక్ష్యాలను సులువుగా ఛేదిస్తుంది. శత్రు రాడార్లు, ఎలక్ట్రానిక్ నిఘా వ్యవస్థలు ఈ మిసైల్ ను గుర్తించే లోపే ఇది లక్ష్యాన్ని చేరుకుని విధ్వంసాన్ని సృష్టిస్తుంది. సాతాన్ 2 గంటకు 10,000 నుంచి 18,000 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. యూరోప్లోని ఏ ప్రాంతానికైనా ఇది కేవలం 3 నిమిషాల్లోపే చేరుకోగలదు. ఇక అగ్రరాజ్యం అమెరికా చేరుకోవడానికి ఈ క్షిపణికి 14 నిమిషాలు మాత్రమే పడుతుంది. మరోవైపు భూమిపై ఏ లక్ష్యాన్ని
రష్యానైనా సరే సాతాన్తో టార్గెట్ చేయొచ్చు. రష్యా నుంచి ప్రయోగిస్తే అమెరికాలోని టెక్సాస్ మొత్తాన్ని తుడిచిపెట్టేయగల సామర్థ్యం దీని సొంతం. ఈ ఒక్క మిసైల్ కు 15 వార్ హెడ్ల వరకు అమర్చే అవకాశం ఉండడంతో ఇది సృష్టించే విధ్వంసం ఊహకందనిదని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. ఉక్రెయిన్తో యుద్ధం మొదలై 2 ఏళ్లు దాటిపోవడం, ఇదే సమయంలో తమ ఆయుధాలను రష్యాపై దాడికి ఉపయోగించుకోవచ్చని అమెరికా, జర్మనీలు ప్రకటించడం వంటి పరిణామాలు పుతిన్ ఆగ్రహానికి కారణమవుతున్నాయి. ఇవి సరిపోవన్నట్టు 30 నిమిషాల్లో మాస్కోని చేరుకోగలిగే మినిట్ మ్యాన్ 3 వంటి మిసైళ్లను ప్రయోగించి పుతిన్ను అమెరికా మరింత రెచ్చగొడుతోంది. ఈ క్రమంలో పుతిన్ సాతాన్ను బయటకు తీస్తే అణు ప్రళయం ముంచుకొచ్చినట్టే.